యోగం ఎలా ఏర్పడుతుందంటే గురుగ్రహం చంద్రుడికి కేంద్ర స్థానంలో 4-7-10 అని ఇందాక చెప్పుకున్నదే. గురువు శుభస్థితిలో ఉంటే స్థానంలో గానీ ఉచ్చ స్థానంలో గానీ మిత్రరాశిలో గానీ ఉంటే చాలా మంచిది. గురువు అయినా చంద్రుడైనా అన్ని స్థానాల్లో ఉంటేనే బలంగా యోగంగా ఉంటుంది. చంద్రుడు కూడా బలంగా ఉండాలని చెప్తున్నాం. గురువు అయినా చంద్రుడైనా బలంగా ఉండాలి. అలాగే శుభగ్రహాల దృష్టి వీటి మీద ఉండాలి. అలాగే క్షీణస్థితిలో ఉన్న చంద్రుడు ఉండకూడదు. అంటే అమావాస్య చంద్రుడు గానీ లేకపోతే కృష్ణపక్ష చంద్రుడు గానీ ఉండకూడదని చెప్తూ ఉంటారు. కాబట్టి మన జాత చక్రాన్ని పరిశీలించేటప్పుడు ఎక్కడ ఉన్నాయి, ఎవరి దృష్టి ఉంది, ఎవరితో కలిసి ఉన్నారని కూడా చూసుకోవాలి. పాపగ్రహాలు ఏమైనా కలిసి ఉన్నాయా అని కూడా చూసుకోవాలి. అలాగే జన్మకుండలో మాత్రమే కాకుండా నవాంశలో కూడా స్థితి బాగుండాలి. గురువు గాని చంద్రుడు గాని నవాంశలో ఎక్కడ ఉన్నారనేది కూడా చాలా కీలకం. అలాగే దశాభుక్తి కూడా యోగం అమలులోకి రావడానికి జాతకుడి పూర్వజన్మ పుణ్యఫలం గాని, అతని ధర్మఫలం గాని, ధర్మఫలం గాని, ఆధ్యాత్మిక పుణ్యఫలాలు గాని సూచించే యోగంగా పోవచ్చు అనమాట. మరి చంద్రుడు మనసుకి ప్రతినిధిని చెప్తాం. చిత్తశుద్ధికి, శాంతతకి చంద్రుడు ప్రసిద్ధి అని చెప్తూ ఉంటాం. కాబట్టి సేవా తత్పరత కూడా చంద్రుడు ప్రసిద్ధిగా చెప్పొచ్చు. గురువు ఏంటంటే జ్ఞానానికి, ధర్మానికి, సత్కార్యాలకి సంకేతంగా చెబుతూ ఉంటాము. ఇది భౌతిక విజయం మాత్రమే కాకుండా ఆధ్యాత్మికంగా అతను పైకి వెళ్ళడానికి, చాలా ఉన్నత స్థితికి వెళ్ళడానికి కూడా ఒక మార్గంగా చెప్పొచ్చు. పరంగా కూడా